కాంట్రవర్సీ ఇప్పుడు మీరు ఇటీవల ఒక మాట అనమాట, నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? అదేంది వద్దంటే ఏంటి? ఇది ఎక్కడ గొడవ ఎందుకు వచ్చిందంటే అది అసలు మీకు వద్దు, మీ పార్టీకి వద్దా? ఎక్కడో మీరు లైన్ కొంత హిందూ తత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఎక్కడో ఇంకొక లైన్లోకి వెళ్ళాలని అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇవాళ నేనేదో రాజకీయాల్లోకి వచ్చి నేనేదో హిందూగా మారిపోవటాలు ఏమీ లేవు. ఇది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడ ట్రిగర్ అయిందంటే ప్రభుత్వం 6,700 స్థలాలు ల్యాండ్లలో ఇటువంటి కట్టడాలే ఉన్నాయని కూడా ఏపీ ఇచ్చింది కదా. శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది నువ్వు దాని మీద అదేదో నిజం అనుకుని చెప్పి తెంగరవల్ల మాట్లాడితే నేనేం చేయలేను కృష్ణ. వాట్ ఎవర్ ఈ స్పోక్ ఇట్స్ ట్రాష్. పోరంబోకు ఎవడో బుద్ధి బుర్ర లేనోడు నీలం కోటేసుకుని నోటుకొచ్చినట్టు ఆగితే రేపు పొద్దున్న హీ హాస్ టు ఫేస్ ఇట్. కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు అసలు. మా జోలికి కూడా మిమ్మల్ని మీరు ధైర్యం చేయలేని పరిస్థితులకు ఉంటారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్నిసార్లు నా గురించి మాట్లాడుతున్నారంటే భయం లేకుండా మాట్లాడుకుంటారా? ఎవరు మాట్లాడినా సరే రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని పాస్టర్లు వాళ్ళు వీళ్ళు దళిత క్రైస్తవులు ఊళ్ళో ర్యాలీలు చేసుకుంటారంటే భయం లేదనా? ఇది ఎలాగ మాట్లాడి ఇలా పేకలేరు అలా పేకలేరంటే పడతాం అంతే. ఐఎమ్ రెడీ. అంతేనా? ఐ విల్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. టీడీపీలో కొందరు మీకు ఏమన్నా అంతర్గతంగా కొందరు పన్నోళ్ళు ఉన్నారా? కొంత మీ మీద వ్యతిరేక లేదు, మీ యాటిట్యూడ్ ప్రాబ్లం, మీకు ఏమన్నా ఈగో క్లాష్ ఇట్లాంటి? ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడైనా సరే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది చెప్పట్టుకున్నా ఆర్టీవీలో అందరూ కృష్ణమోహన్ లైక్ చేస్తారా? చేయరు కదా. నీకు దీనివల్ల మీకు కొన్ని డిస్టర్బెన్స్ వల్ల అంటే మిమ్మల్ని మీరు గిరిగీసుకుని కూర్చోవడం అనేది మీకు కొద్దిగా ఇబ్బంది కాలేదా? గిరిగీసి కూర్చుంటే ఆ చైర్ ఆ బాధ్యత వరకు ఎస్ గిరిగీసి కూర్చోవాలి. ఇటీవల వైజాగ్కి సంబంధించిన మీ అనుచరుడు విజయ్ చౌదరి అతని పేరు, అతనికి ఐడిపి అనే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల RRR దగ్గరుండి వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. వాస్తవమా కాదు? పచ్చి అవాస్తవం. విజయ్ మీ ఫ్రెండే కదా? విజయ్ అతను నా శిష్యుడు. ఎందుకంటే నా ఎలక్షన్ టైంలో నాకు వచ్చి 10 రోజులు అతను క్యాంపెయిన్ చేశాడు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి చర్యలో కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న నేపథ్యం. అసలు ఎందుకు ఈ కాంట్రవర్సీలు ఏంటి ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణమోహన్. అసలు శూన్యంలోంచి కాంట్రవర్సీ తీసేవాళ్ళు మీ ఆర్టీవీ సార్ మొదలే కాంట్రవర్సీ అని మొదలెట్టారు. ఇప్పుడు బేసిక్గా ఒకటి సార్, మీరు డిప్యూటీ స్పీకర్ కదా. అవును. కానీ పబ్లిక్ స్టిల్ మిమ్మల్ని ఇంకా రెబల్ నాయకుడిగానే చూస్తున్నారు. ఎందుకని అంటే బహుశా మరి గతంలో వచ్చిన 5 సంవత్సరాల్లో వచ్చిన ఇమేజ్ అది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నారేమో. అంతేనా అనుకోవాలి. ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే. అన్నది నిజమేంటి? రెబల్గా ప్రజలు అనుకుంటున్నది నిజం అయితే 200% అదే కారణం అవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు పైబడి సో రెబల్గానే
ఉండవలసి వచ్చింది కాబట్టి ఆ ముద్ర అలా పడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎంత సాత్వికంగా ఉన్నా ఆ ముద్ర అలా పడిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే బేసిక్గా స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కొంత అంటే ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతారు. పాలిటిక్స్ కానీ ఇతర విషయాల మీద పెద్ద దృష్టి పెట్టరు. కానీ రఘురామరాజు విషయంలో అది పెట్టకపోతే పబ్లిక్ ఒప్పుకోరా? లేకపోతే మీరు ఆ విధంగా వాళ్ళని డైవర్ట్ చేసి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? నేను కూడా అంటే ఇప్పుడు నన్ను అడిగేది రీసెంట్గా మా ఆకివీడు అన్నీ నేను ఓవరాల్ సబ్జెక్ట్ మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ ఆక్విడ్ సపరేట్ సబ్జెక్ట్, బట్ అది ఓవరాల్ కూడా నా నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి సో ఒక రకంగా అది నా నియోజకవర్గ ఇష్యూ. డెఫినెట్గా అంటే స్పీకర్లో డిప్యూటీ స్పీకర్లో నియోజకవర్గానికే పరిమితం అవుతారన్నదానికి అక్కడ బహుశా డెవలప్మెంట్స్ గురించి అది కూడా మా నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి ఆ నియోజకవర్గ పరిధిలోనే చూడాలి, దాన్ని రాష్ట్ర స్థాయిగా చూడకూడదు. కానీ ఒక 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 ఇటీవల కాలంలో ఒక పెద్ద మీ కూటమి ప్రభుత్వంలో ఒక చర్చ మీ మీద పర్టికులర్గా త్రిపులార ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది అని ఒక టెన్షన్ అక్కడ మంత్రుల వైపు ఉంది, పార్టీలో 3 పార్టీల్లో కూడా ఉంది. ఎందుకని ఆ టెన్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఏమో అది మీ అభిప్రాయం కావచ్చు కానీ అది నిజం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకుంటుంది ఏదన్నా ఉంటే నేను అందరూ నాకు క్లోజే, నన్నే అడుగుతారు కదా వాట్ ఈస్ దిస్ అని, నన్నే అడుగుతారు కదా ఏంటి అని. అందరికీ నాతో చనువు ఉంది, నాకు అందరితో చనువు ఉంది. సో అంచేత సో ఓపెన్ డిస్కషనే ఉంటుంది తప్ప వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించుకొని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుని ఇదే ఉండదు. సో కానీ మీరు మీ open గా- అభిప్రాయం తప్పు. నా అభిప్రాయం తప్పంటారా? క- అంటే ఖచ్చితంగా పబ్లిక్ తప్పు. డిస్కషన్ పార్టీలో మీ గురించి వస్తున్న పబ్లిక్ డిస్కషన్ వేరు. అంటే మంత్రుల్లో అయితే అందరం మేము రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళమే కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం ఉండదు అంటున్నా. పబ్లిక్ ఎవరైనా మాట్లాడుకుంటే ఏమో. అంటే బేసిక్గా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీ పార్టీలో అంతర్గతంగా ఒక ఎమ్మెల్యే ఏదైనా తొందరపడి ఒక మాట మాట్లాడినా, ఒక చర్య తీసుకున్నా మీ అధిష్టానం కొంత అక్కడ కంట్రోల్ చేసే పద్ధతో లేకపోతే మాట్లాడే పద్ధతితో ఉంటుంది. కానీ త్రిపులార్ విషయంలో అంత చేసే ధైర్యం ఉందా? అసలు త్రిపులార్ అలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళడు కదా. అసలు నేను అలాంటి కాంట్రవర్సీ జోలికే వెళ్ళను. నేను ఏది మాట్లాడినా మీరు ఒక ఎగ్జాంపుల్ ఏది చెప్పినా సరే అది రాజ్యాంగం లింక్ అయి ఉండి చట్టబద్ధం అయి ఉంటే అది 10 మందికి తెలిసేలాగా నేను మాట్లాడతాను, చెప్పిన సంగతులు ఉన్నాయి తప్ప అదర్వైజ్ నేనేమి మా పార్టీలో వేరే వాళ్ళతోటి కాంట్రవర్సీలు కానీ మిగిలిన నియోజకవర్గాల్లాగా సో అటువంటివన్నీ అసలు ఉండే అవకాశమే లేదు. ఉమ్, ఏదన్నా ప్రజలకు ఒక అవేర్నెస్ గురించి చెప్పటం, రాజ్యాంగం దారిది తప్పి ఎవరైనా మాట్లాడితే అది సమంజసం కాదని చెప్పటం తప్ప దానికి పార్టీ చర్యలు తీసుకోవడానికి ఆర్ పార్టీ సంజాషి అడగటానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా జరిగిన గత 2 నెలలుగా జరిగిన చర్చ ఏంటంటే ఆక్విడ్ ఓకే ఆకివీడు ఒకటి, దానికే లింక్డ్ ఇంకోటి ఏంటంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది. అది 1950 రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 341లో క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మరింత స్పష్టంగా తెలియజేశారు. మొన్న ఆయన కూడా తాటి ఆనంద్ అన్నతను సుప్రీంకోర్టుకి వెళ్తే ఛార్జ్ చంపకాయ కొట్టి మళ్ళీ చాలా Issue స్పష్టంగా ఇచ్చారు. సో దాని గురించే తప్పుగా అన్వయిస్తూ కొంతమంది కుమారులు మాట్లాడుతూ ఉంటే ఆ కుమారులు చెప్పింది తప్పు. ఎప్పుడో 1950లోనే కాదు, 1936 ఇండియన్ యాక్ట్ బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ సమక్షంలో ఏదైతే పాస్ అయిందో అప్పుడే రిజర్వేషన్లు ఉన్నాయి. అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పి బ్రిటిష్ రెజీమ్లోనే చెప్పారు అని అది నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉన్నది చెప్పాను. దానికి పార్టీ క్రమశిక్షణకి ఏమైనా సంబంధం ఉందా? అంటే నేను మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని కూడా కాదు. నేను ఆ సబ్జెక్ట్ కాదు అసలుకి. ఇప్పుడు కాంట్రవర్సీ, ఇప్పుడు మీరు ఇటీవల ఒక మాట మాట్లాడారు, నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని మాట్లాడేశారు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు.
అదేంది ఇది వద్దంటే ఏంటి? ఇది ఎక్కడ గొడవ? ఆ. ఎందుకు వచ్చిందంటే అది అసలు మీకొద్దు, బా మీ పార్టీకి వద్దా? అందుకే నేను స్పష్టంగా చెప్పా. శూన్యంలోంచి కాంట్రవర్సీ తీస్తారు మీ ఆర్టీవీ అరే వాళ్ళు. నేను అట్లా కాదు కదా, నేను మీరు చెప్పింది- మాట్లాడిందే కదా. అదే నేను చెప్పింది ఉమ్. దళితుల ఓట్లు వద్దా, దళితుల ఓట్లు వద్దా అని ఎలుగెత్తి అడుగుతున్నారు. ఉమ్. అడిగితే నేనేమన్నానంటే, అరే మా పార్టీ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది ఏమిటంటే, మతం మారినా కూడా వీరికి ఆ రిజర్వేషన్లు ఇచ్చేయమ్మా పర్వాలేదు అని రికమెండ్ చేశారు. అలాగా మోర్ దాన్ 51% అసెంబ్లీలో ఏమన్నా అడిగితే కన్సిడర్ చేసే అవకాశం ఉండొచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో అడిగితే పని అవ్వదు. సో నేను చెప్పింది అది అయ్యేదాకా ఉన్నదాన్ని ఫాలో అవ్వాలి కదా. బట్ మా పార్టీ విధాన నిర్ణయం మీకు సపోర్ట్ చేసింది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఉమ్. అది వచ్చేదాకా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి ఉమ్. అని నేను చెప్తున్నా. మీరు ఏం ఓట్లు అక్కర్లేదా అని అడుగుతున్నారు. సో మా పార్టీ మద్దతు ఇచ్చింది. మా పార్టీలో అందరికీ మీరు ఓట్లు వేయండి. నేను అది వచ్చేదాకా ఫాలో అవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాను కాబట్టి అది మీకు మారే అవసరం లేదు అది అంటే. మారే వరకు నాకు అవసరం లేదు, మిమ్మల్ని ఓట్లు అడగటం భావ్యం కాదు. భావ్యం కాదు కనుక ఆహా. మీరు నాకు ఓట్లు వేయక్కర్లేదు. నాకున్న 80% హిందువుల ఓట్లు చాలు. నెగ్గాలంటే నాకు 51 ఓట్లే చాలు. సో మీ 20 ఓట్లు 100కి అంటే 20% ఓట్లు ఒకవేళ మీరు కోపగించుకుని రాజ్యాంగం గురించి నేను మాట్లాడటమే నేరం అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి మా ఓట్లు అక్కర్లేదా అని చెప్పి మీరు అలకబోనితే సర్లేవే అక్కర్లేదని చెప్పి నేను వాళ్ళ కోరికని నేను మన్నిస్తే వద్దా వద్దా అని మీరు కూడా అడిగితే ఎలా? అంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. అంటే నేను కేవలం హిందూ ఓట్ల మీదనే ఈసారి కూడా గెలుస్తాను అని. మెంటల్గా ప్రిపేర్ అవ్వటం కాదు, వాళ్ళు నన్ను వద్దా అని చాలా స్పష్టంగా బల్లగుద్దినట్టు అడిగారు. మీరు వద్దని చెప్పేశారు కదా. అడగటం సమంజసం కాదు గనక ఉం. వద్దు అని చెప్పా. మళ్ళీ దీనికి మీ పార్టీకి సంబంధం అని మీరు అంటున్నారు కాబట్టి అది కూడా నేను ముందే ఊహించి చెప్పా. మా పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది కనుక మా పార్టీ మీ క్షేమం కోరుకుంటుంది కనుక ఖచ్చితంగా మా పార్టీ క్షేమం కూడా మీరు కోరుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక సో మైనస్ నేను మీరు చక్కగా క్షేమంగా మీ క్షేమం కోరుకునే వారి క్షేమం కోరుకోవటం మీ బాధ్యత. అందాక మీరు ఇది మాట్లాడకూడదు అని చెప్పి నేను అన్నాను కాబట్టి అందాక నాకు ఓట్లు వేయొద్దు అని చెప్పి నేను కూడా సవినయంగా తెలియజేశాను. కానీ ఇక్కడే కొంత మీ ఆలోచన అంటే చూసే వాళ్ళకి ఒక అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కడో మీరు లైన్ కొంత హిందూ తత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో అంటే ఇప్పుడు ఎక్కడో ఇంకొక లైన్లోకి వెళ్ళాలని లేదు. ట్రిపుల్ ఆర్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే హిందూ తత్వం అంటే అసలు నా పేరేంటి? రఘురామకృష్ణరాజు. రాముడు కృష్ణుడు పేర్లు అంటే పుట్టుకతోటే మాకు పెట్టిన పేరు మా తాతగారు ఆ పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి గుళ్ళకి వెళ్ళటం అలవాటు. నాకు ఇష్టదైవం కులదైవం వెంకటేశ్వర స్వామి. మా తల్లిదండ్రుల వివాహం తిరుపతిలో అయింది. నా వివాహం కూడా తిరుపతిలోనే అయింది. సంవత్సరానికి 4 సార్లు నేను తిరుపతి వెళ్తారు. ఇది నా చిన్నప్పటి నుంచి జరిగేది. సో ఇవాళ నేనేదో రాజకీయాల్లోకి వచ్చి నేనేదో హిందూగా మారిపోవటాలు ఏమీ లేవు. ఇది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడ ట్రిగర్ అయిందంటే నా ఊరికి సమీపాన నా స్వగ్రామమైన అభివరానికి ఆనుకుని ఉన్న ఆకివీడులో ఒక రామాలయం, అది కూడా సాక్షి పేపర్లో పట్టించుకునే వాళ్ళు లేడంటే శుభ్రం చేయమంటే కొడతానికి జనం వచ్చారంటే ఏమిటి ఈ వెర్రి తలలు అనే దాని మీద నేను అక్కడికి వెళ్తే నా మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఇది శృతి మించుతుంది. సో సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు అబ్స్ట్రక్ట్ దిస్, లేదంటే వాళ్ళ హూలిగనిజం మరీ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంలో నేను
ఇందులోకి రావటం జరిగింది. సో కానీ మీరు అనుకున్న ప్రయత్నాలు ఏవైతే జరిగావో ఈరోజు మొత్తం బ్రేక్ అయింది కదా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అది కొంతమంది అజ్ఞానులు మీ ఛానల్ వాళ్ళు ఊహించుకుంటే నేనేం చేయలేను. ఏమీ కాల అక్కడ హైకోర్టులో జరిగింది ఏదీ చెప్పకుండా మిగిలిన ఇక్కడ వేసిన మిగిలిన పిటిషన్లో ఓడిపోయి ఆ ఇచ్చిన సీరియస్ ఆర్డర్ల గురించి మెన్షన్ చేయకుండా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక ఎక్స్ పార్టీ స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. సో దానికి కౌంటర్లు వేసాం. ప్రభుత్వం వకాలత్తులు వేసింది నిర్ణయం. నేను ఆల్రెడీ కౌంటర్ వేయటం జరిగింది. మెన్షన్ చేస్తాం సోమవారం. సుప్రీంకోర్టు ఇంకా 5 రోజులే, 10 దినాలు. 5 రోజుల్లో వస్తే ఇమీడియట్గా మాకు రిలీఫ్ రావచ్చు. రాకపోతే జూలై 13వ తారీఖు లిస్ట్ అయింది. వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద రీఓపెనింగ్. అక్కడ ఇక్కడ జరిగినాయన్నీ ఆ కాగితాలు ఇస్తే అయిపోయింది మ్యాటర్. దెర్ ఇస్ నో ఇష్యూ. సింపుల్ పాయింట్ అక్కడ. ఇన్ గవర్నమెంట్ ల్యాండ్ నో అనాథరైజ్డ్ స్ట్రక్చర్ ఈజ్ అలౌడ్. అవును, అంతే. దిస్ ఈస్ ప్రభుత్వం 6,700 స్థలాలు ల్యాండ్లలో ఇటువంటి కట్టడాలే ఉన్నాయని కూడా ఏపీ ఇచ్చింది కదా. పిచ్చి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది నువ్వు విని నువ్వు దాని మీద అదేదో నిజం అనుకుని చెప్పి తెంగరోళ్ళ మాట్లాడితే నేనేం చేయలేను కృష్ణమోహన్. వాట్ ఎవర్ యూ స్పోక్ ఇట్స్ ట్రాష్. ఇప్పుడు బేసిక్గా నేను మీ ఛానల్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి చెప్తున్నా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ప్లేస్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్. తెలుసా బేసిక్గా? సో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్స్, బట్ నాట్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్. సో నేను గుడి కట్టబోతున్నది అది గుడి పోరంబోకు. ఆ స్థలం నామెన్క్లేచర్ 1932 ఆర్ఎస్ఆర్ నుంచి ఈ క్షణం వరకు అది గుడి పోరంబోకు అనే ఉంది. అక్కడ ఉన్నది రామాలయము అనే ఉంది. అన్ని రికార్డుల్లోనూ అదే ఉంది. సో ఇది కొత్తగా ఒక పబ్లిక్ ప్లేస్ని తీసుకున్నది కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్. ఈ రోజుకి గవర్నమెంట్ ల్యాండే. గుడి పోరంబోక్గా ప్రీ ఇండిపెండెన్స్లోనే అది గుర్తించబడింది. అక్కడే నిర్మాణం చేస్తున్నాం. అండ్ after getting all the approvals from the district collector and the municipal administration, it is no more an unauthorized construction. Public place lo unauthorized construction is not allowed. This is neither a public place nor an unauthorized construction. ఇంత సింపుల్గా ఉంటే అర్థం కాని తింగరే డాష్కి ఏం చెప్పాలి నేను? మీరేమో అర్థం చేసుకోకుండా పెద్ద సీరియస్ ఇప్పుడు సీరియస్ గా మీరు మీకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం అండి, మిమ్మల్ని ఇప్పుడు టచ్ కూడా రానేను, టచ్ కూడా మమ్మల్ని చేయనేను అని కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు కదా. సో ఇప్పుడు అర్థమైంది కదా, నేను నీకు క్లియర్గా చెప్పాను. సో మీ ప్రేక్షకులకు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో 200 అడుగుల 300 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టారు. ఎక్కడ కట్టారు? సెంటర్లో కట్టారు. పబ్లిక్ ప్లేస్, బెంచ్ సర్కిల్ కదా. ఏమంటారు ఆ గ్రౌండ్ని? పూర్వం పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేవారు. ఇట్స్ ఎ ప్యూర్ పబ్లిక్ ప్లేస్. జనాలు వాకింగ్ చేసినా, గాంధీ గారు నెహ్రూ గారు మీటింగులు, ఎన్నో మీటింగులు జరిగినాయి. ఇట్స్ ఎ ప్యూర్ పబ్లిక్ ప్లేస్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టాడు, అదంతా డెడికేట్ చేసి. మరి పెట్టచ్చా ఈ రూల్ ప్రకారం? ఎలా పెట్టగలిగారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది కాబట్టి. ఇట్ ఈస్ నాట్ అన్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. దట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావు పర్మిషన్ అంటే? పర్మిషన్ లేకుండా కట్టకూడదు అని ఎప్పుడో సుప్రీంకోర్టు రూల్ ఇచ్చింది. పబ్లిక్ ప్లేస్లో ఇది రోడ్డుకి మధ్యలో ఎవడో విగ్రహం పెట్టేస్తా అండి, అది కుదరదు అని. అది కుదరదు అని చెప్పారు అంతే. సో అది ఇటువంటి వాటికి అసలు వర్తించదు. ఎవడో బుద్ధి బుర్ర లేనివాడు నీలం కోట వేసుకుని నోటుకొచ్చినట్టు ఆగితే రేపు పొద్దున్న ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్. కోర్టు ఓపెన్ అయిన తర్వాత. కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు అసలు. మా జోలికి కూడా మిమ్మల్ని మీరు ధైర్యం చేయలేని పరిస్థితులకు ఉంటారా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్నిసార్లు నా గురించి మాట్లాడుతున్నారంటే భయం లేకుండా మాట్లాడుకుంటారా? ఎవరు మాట్లాడినా సరే రఘురామకృష్ణరాజుని
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని పాస్టర్లు వాళ్ళు వీళ్ళు దళిత క్రైస్తవులు ఊళ్ళో ర్యాలీలు చేసుకుంటారంటే భయం లేదనా? సింపుల్ కామన్ సెన్స్. చాలా భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఎందుకు క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఏదో చిన్న ఇష్యూని లైట్ వేలో తీసుకుపోవాల్సిన నేపథ్యం. అసలు మీరు అనుకుంటే ఆ ఇష్యూ అంత దూరం కూడా వచ్చి ఉండేది కాదు, లైట్ వేలో జరిగిపోయేది. బట్ ఇది ఎందుకు అంత కాంట్రవర్సీలోకి ఎందుకు పోవాలి? ఎందుకు తీసుకెళ్ళిపోయారు దాన్ని? ఇది ఇలాగ మాట్లాడి ఇలా పేకలేరు అలా పేకలేరంటే చూపెడతాం అంతే. ఐఎమ్ రెడీ. అంతేనా? ఐ విల్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఇట్స్ ఎ లీగల్ బ్యాటిల్. కానీ మీకు ఇంకా నమ్మకం ఉంది? నమ్మకం ఉంటుందండి. ఎంత రామాయణం అంతా ఇన్ని రాముడికి చేత అవుతుంది అన్నట్టు చాలా స్పష్టంగా చెప్పాను కదా. ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. ద ల్యాండ్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ గుడి పోరంబోక్ ఇన్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవడో పెచ్చోడు ఏదో వాగి ఏయో డాక్యుమెంట్లు కంటికి కనపడకుండా అక్కడ ఎక్స్పర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే ఏమైంది? స్టాటస్ కో, పోస్ట్ ఇట్ ఆన్ such and such date, within 4 weeks they have to file the replies అని ఇచ్చారు. ఆల్రెడీ ప్రభుత్వం ఒకళ్ళతో వేసేసింది. నేను కౌంటర్ వేస్తాను. ఉండిలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ సొంత నిధులతో స్కూల్స్ కట్టిస్తున్నారు, పోలీసు వాళ్ళకి వెహికల్స్ ఇస్తున్నారు. తక్కువ అయినా కూడా మీరు పబ్లిక్ నుంచి పబ్లిక్కే కాదు, సిఎస్ఆర్ నిధులు, నా ఫ్రెండ్స్ ఇచ్చిన నిధులు, కొంత పబ్లిక్, నామినల్గా నేను అదే కొంత వర్కౌట్ అయితే చేసి ఒక పాజిటివ్ మూడ్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో అనవసరం కాంట్రవర్సీస్ ఎందుకు? రఘురామరాజుకి అంటున్నా ఇది ఇంకా పాజిటివ్ అయిందంటున్నా. మీరు అలాగే ఆ గ్రామాల్లో మీ ఊళ్ళల్లో కూడా చెట్ల పక్కన లేకపోతే రోడ్ల మీద ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కూలలు వేస్తున్నారు కదా, అంటే ఆక్రమణలను లేకపోతే ఇంకోటనో చేస్తున్నారు. మంచి కార్యక్రమం. కానీ దాన్ని టార్గెటెడ్గా ఎందుకు దళితుల ఇళ్ళకే ఎందుకు పోవాల్సి వస్తుంది? అదే రాంగ్. అసలు దళితుల ఇల్లు టార్గెట్ అనేది అబ్సల్యూట్ రాంగ్. అక్కడ అన్ని కులాలకి సంబంధించిన వారి ఇల్లు ఉన్నాయి. అన్ని కులాలు రాజుల ఇల్లు ఉన్నాయి. అంటే అక్కడ కమ్మోరు ఉండరు. మా ఏరియాలో నా కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కమ్మోళ్ళ ఓట్లు 200 ఉంటాయి. అంతేనా? అంతే. సో బీసీలు ఎక్కువ, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, కాలింగులు ఉన్నారు, బోలు మంది ఉన్నారు. అందరూ ఇల్లు ఉన్నాయి. అందులో అందరికీ ప్లాట్లు ఇచ్చున్నారు. ఆ ఇచ్చిన ప్లాట్లలోకి కొంతమంది అయితే ఇల్లు కూడా కట్టుకుని ఉన్నారు. ఆ ఇల్లు అతికించుకుని ఇందులో ఉంటున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. కాలవల పక్కన ఆక్రమించుకొని అదంతా కూడా వాళ్ళ మలమూత్రాలన్నీ కూడా ఆ కాలువలోకి వదిలి అక్కడికి కోతవేడ దూరంలో అదే కాలువ ఆ ఊరు మంచినీటి చెరువులోకి వెళ్తున్నప్పుడు క్యాన్సర్లో జబ్బులు మ్యాక్సిమం ఉన్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటర్ బాడీ కంటామినేషన్ ఇది చాలా మేజర్ ప్రాబ్లము. వాటర్ బాడీ కంటామినేషన్ ఉండకూడదు. ఆ సమయంలో ఏమైందంటే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఒక విలేజ్లో చాలా అర్థం కాని దుంపగడప అనే గ్రామంలో ఒక వింత జబ్బు ఏంటో కూడా అర్థం కాల. ఒక ఇద్దరు చనిపోయారు. అంతు చిక్కని వ్యాధి అని అదని ఇదని. ఆ మధ్య ఏలూరులో ఒకసారి వచ్చింది. అలాంటిదే మా ఊరు నా కాన్స్టిట్యున్సీలో వస్తే పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయినప్పుడు ఏంట్రా అని మాట్లాడినప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఈ వాటర్ కంటామినేషన్ ఫస్ట్ వాళ్ళ సోర్స్ చూస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. సో ఒక ఊరితోటి మొదలుపెట్టి అలాగే అటువంటిదే ఇంకెక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ డైరెక్ట్గా ఈ మంచినీటి చెరువుల్లోకి ఈ హ్యూమన్ ఎస్క్రిట్ అంతా వెళ్ళిపోతుంది అనేవి చూసి వాళ్ళందరికీ కూడా హౌస్ ప్లాట్స్ ఏదన్నా కొద్ది మందికి 1-6 లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ప్లాట్లు అరేంజ్ చేసి అలాట్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది. అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఊరికనే ఒకళ్ళిద్దరూ కావాలని చెప్పి మా కులాన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మీడియాలో మాట్లాడారు. కొంతమంది సిపిఎం వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా మాట్లాడారు. అంతకుమించి
ఇప్పుడు నాకు కామన్ సెన్స్ ఉండదా? ఓట్లు మళ్ళీ ఓట్లు అడగాల్సింది నేనే నువ్వే కదా, కదా, ఎక్కడికైనా ఫైనల్గా అదే కదా. ఫైనల్గా అదే కదా. ఉమ్. అయినా సరే మరి నేనేమన్నా పిచ్చోన్నా, ఎందుకు చేయాల్సి వస్తుంది? మామూలుగా రాజకీయ నాయకుడు ఎవడు ఒక అధికారి ఇది తీసేయాలి అని వస్తే యాక్ట్ ఆయన మీరు కాపాడతారు కదా. అని కాపాడతారు. సో మరి నేను ఎందుకు అలా చేయట్లేదు అంటే నాకు రాజకీయం తెలియదా, అసలు నేనేమన్నా తింగరున్నా, నేనేమన్నా పిచ్చోన్నా అంటే ప్రయారిటీస్ ఉండాలి. అల్టిమేట్గా Yes. హ్యూమన్ వెల్ఫేర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకరిద్దరు స్వార్థానికి మిగతా అందరికీ పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. సో ఆ పాలసీలో ఇఫ్ పబ్లిక్ కెన్ అండర్స్టాండ్, లార్జర్ పబ్లిక్ గాట్ ద బెనిఫిట్, ఓన్లీ 1 or 2 people టెంపరరీలీ దే మే సఫర్ ఫర్ రాంగ్ డూయింగ్. సో వాళ్ళ గురించి వీళ్ళందరూ కూడా ఫీల్ అయిపోయి అరే రే అక్కడ ఒక ఇల్లు తీసేశాడు అని మిగిలిన వాళ్ళందరూ రాజుగారు ఓటేయకూడదని చెప్పి అనుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లా. కానీ 99% ఆఫ్ ద పొలిటీషియన్స్ దే థింక్ దట్ వే. అది వాళ్ళ అదృష్టం దురదృష్టం నాకు తెలియదు, బట్ ప్రజల దురదృష్టం. అలాంటి థింక్ చేసే రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటాం ప్రజల దురదృష్టం. కానీ ఒక ఇంటర్నల్ విషయం సార్, టీడీపీలో కొందరు మీకు ఏమన్నా అంతర్గతంగా కొందరు పన్నోళ్ళు ఉన్నారా? కొంత మీ మీద వ్యతిరేక లేదు, మీ యాటిట్యూడ్ ప్రాబ్లం, అంటే మీకు ఏమన్నా ఈగో క్లాషెస్ ఇట్లాంటి? ఇప్పుడు నాకు తెలిసి లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఆర్టీవీలో అందరూ కృష్ణమోహన్ లైక్ చేస్తారా? చేయరు కదా. డెఫినెట్గా రవిప్రకాష్ దేవికేల్ సార్ కృష్ణమోహన్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పేవాళ్ళు ఉంటారు ఉంటారు కదా. రవిప్రకాష్ పట్టించుకోకపోవచ్చు, అది వేరే విషయం. సో అలాగే ప్రతి దగ్గర ఉంటాయి జనరల్గా. కానీ మీ దృష్టికి వస్తున్నాయా నా ఇట్లాంటి దృష్టికి అయితే రాలా, నా దృష్టికి రాలేదు, వచ్చినా నేను పట్టించుకోను. పట్టించుకోరా? ఎందుకంటే లేదు, ఆ. ఇప్పుడు నంబర్ 1 నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నేను ఏ పార్టీ సమావేశాలకి వెళ్ళకూడదు. రేపు ఈ సమావేశాలకి గత మహానాడికి వెళ్ళలేదు, రేపు మహానాడికి వెళ్ళను, వర్చువల్ అయినా కూడా నేను వెళ్ళను, ఎటువంటి పార్టీ సమావేశాలకి కూడా నేను వెళ్ళను. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు. ఎస్. పార్టీ ఆ మధ్యన ఎప్పుడో జాడా శ్రావణ్ కుమార్ అన్నాడు, అసలు పార్టీకి రిజైన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు రిజైన్ చేయట్లేదని. పార్టీకి రిజైన్ చేయాలి అని రూల్ లేదు, బట్ సమావేశాలు జరిగినప్పుడు న్యూట్రల్గా ఉండాలి, అది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా పార్టీ సభ్యత్వం అలాగే ఉంటుంది, కానీ డైరెక్ట్గా పార్టీ కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు రిస్ట్రెయింట్ మెయింటైన్ చేయడం మంచిది అని, అది కూడా సూచన. చేశారు కదా. దట్ ఈస్ నాట్ రూల్. అందుకనే అటువంటి పెద్దల మార్గదర్శకాలు వెంకయ్యనాయుడు గారు స్పీకర్ అయినప్పుడు అది దీనికి అయినప్పుడు చేసినట్టున్నాడు కదా. నాకు తెలిసి వెంకయ్యనాయుడు గారు కాదు, ఎవరు చేయలేదు, ఒక్క సంజీవ్ రెడ్డి గారే చేశారు. బట్ సమావేశాలకు వెళ్ళా, పార్టీ సమావేశాలకి వాటికి వెళ్ళా. వెంకయ్యనాయుడు గారు ఎటువంటి సమావేశాలకి, ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఎటువంటి పార్టీ సమావేశాలకి అటెండ్ అవ్వలేదు. సో అది దో ఇట్స్ నాట్ ద రూల్, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యే క్రమంలో నేను పార్టీ యాక్టివిటీస్లో లేను. ఇప్పుడు మొన్న ఎంతోమందికి కొందరికి 3 పోస్టులు 4 పోస్టులు రకరకాల పోస్టులు ఇచ్చారు కదా పార్టీల్లో. మీ ఉండిలోనే ఇచ్చారుగా. ఇచ్చారు కదా. మా రామరాజుకి పోలిట్ బ్యూరో సభ్యుడు ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు కదా, ఇంకో కార్పొరేషన్ పదవి ఇచ్చారు, చైర్మన్, అదే ఇంపార్టెంట్ చైర్మన్. బట్ నాకు పార్టీలో ఏమన్నా పదవులు ఉన్నాయా? నేనేమంటానంటే కరెక్టే నేను చెప్తున్నా, అందుకని నేను పార్టీతోటే నాకున్న పదవి రీత్యా పార్టీకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి, సో అందులో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు తెలిసే అవకాశం లేదు, తక్కువ. ప్రస్తుతం అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ సార్, అంటే ఈ పోస్ట్లో ఉన్నంత మీరు ఈ పోస్ట్లో ఉన్నారు, మీరు అక్కడ ఎమ్మెల్యే సరే,
కానీ పార్టీ ఎందుకో మరి రఘురామకృష్ణరాజు ఉండిలో ఉంటాడా రేపు, లేదు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడా, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడా అని ముందుగా ఊహించే మీరు చెప్పిన ఈ మంతెనకి 3 పోస్టులు ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేస్తుందా? అంటే క్యాడర్ని దగ్గరగా లేదు. ఇప్పుడు అందరినీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందండి. ఎంకరేజ్ చేయాలి కూడా. అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేయాలి. అందులో ఎటువంటి ఇది లేదు. హ్మ్. 3 కాబట్టి దీని వెనకాల ఇంకేమైనా లేదా? ఏముంటుంది, పార్టీకి పనిచేసే వాళ్ళు కావాలి కదా, పనిచేసే వాళ్ళు కావాలి. ఎవరన్నా బాగా పనిచేస్తే ఇంకొంచెం ఎక్కువ పని ఇస్తారు. రామరాజు బాగా పనిచేస్తున్నాడేమో, అందుకని ఇంకెక్కువ పని ఇచ్చారు. నేను రామరాజు మంచి స్నేహితులు, రోజు మాట్లాడుకుంటాం. బాగా పనిచేస్తే ఎక్కువ పని ఇస్తారు. సో అతను బాగా పనిచేస్తున్నాడు, అతనికి ఇంకా పదవులు రావాలని కోరుకుంటాను నేను. కానీ త్రిబుల్ ఒక లిమిట్కి వెళ్ళిపోయాడు. ఓన్లీ స్పీకర్ పదవి ఉంది కాబట్టి, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది కాబట్టి, ఆయన కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆ పదవులు ఇవ్వకుండా, లేదు ఇంకో రకంగా ఇవ్వటానికి లేదు, లేదు అదేలే ఇవ్వటానికి లేదు. నాకు ఏదో పాలిట్ బ్యూరోలో లేకపోతే రాష్ట్ర అధ్యక్షుల లేకపోతే ఉన్నాయి కదా, కొత్తగా ఒక 20 మందిని దేశ ఉపాధ్యక్షులు చేశారు, ఇంకో 20 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులు చేశారు. సో బట్ ఎందులోనూ నా పేరు పెట్టే అవకాశం లేదు. ఐఎమ్ ఇనెలిజిబుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దట్. అంటే మిమ్మల్ని ఆ పదవిలో పెట్టి అంతటితో ఒక గిరిగీసి గీత గీసి దాంట్లో కూర్చోబెట్టేశారు. అలాగెందుకు అనుకోవాలి, పాజిటివ్గా మరి ఎలా తీసుకోవాలి కదా. అనుకోవాలి? సో అది చాలా గౌరవప్రదమైన పదవి బాబు. అవును, నేను కాదనలేదు. అది ఏమైందంటే అసలు చాలామందికి అసలు డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో తింగర పదవి అనుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్ పోస్టు, చాలా గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవి అది. ప్రోటోకాల్ వైజ్ దట్ హ్యాస్ గాట్ మచ్ బెటర్ ప్రోటోకాల్ దాన్ మినిస్టర్. సార్ ఒక్క విషయం సార్, మీరు నేను చెప్తున్నా సార్, ఓపెన్గా చెప్పండి. ఎక్కడైనా మనసులో మీరు అనుకున్నాయి లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మంత్రి పదవో లేదు అంటే, మీలాంటి వ్యక్తులకి ఒక గిరిగీసి కూర్చోబెట్టడం కొంత ఇబ్బందికరమైన అంశం చూసేవాళ్ళకు కూడా. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, నిన్ను ఇప్పటికీ రెబల్ నాయకుడిగానే చూస్తున్నారు, నేనేమో డిప్యూటీ స్పీకర్గానో నువ్వేదో పద్ధతిగా వచ్చి పద్ధతిగా వెళ్ళిపోతాడు అనే క్యారెక్టర్ కూడా కాదు కదా నీకు. దీనివల్ల మీకు కొన్ని డిస్టర్బెన్స్ వల్ల అంటే మిమ్మల్ని మీరు గిరిగీసుకొని కూర్చోవడం అనేది మీకు కొద్దిగా ఇబ్బంది కాలేదా? నేనేమి గిరిగీసు కూర్చుంటూ ఏముంది, ఆ చైర్ ఆ బాధ్యత వరకు ఎస్ గిరిగీసు కూర్చోవాలి. అదే నేను చెప్పేది, తాను కూర్చోవాలి. కానీ మీ యాటిట్యూడ్ అది కాదు కదా, మీరు కూర్చునే టైప్ కాదు కదా. నేను ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నేనేమి గిరిగీసు కూర్చోవట్లా. సో దేనికి అదే, ఏ పాత్రకి ఆ పాత్రే. ఎమ్మెల్యే పాత్ర గిరిగీసు కూర్చోను, ఎమ్మెల్యేగా పనిచేస్తాను. అక్కడ ఆ పాత్ర వరకు గిరిగీసు కూర్చోవలసిన పాత్ర కాబట్టి ఆ పాత్ర పోషించేటప్పుడు గిరిగీసు కూర్చుంటా. సో ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మొన్న ఏదో ఊరికే మైకుల గురించి మాట్లాడాం. మొత్తం మీ ఉండిలో మొత్తం అన్ని పీకిచ్చేసారా? మొత్తం పీకేసాం. ఎక్కడ ఒకటి కూడా ఏదైనా చెదురు మొదలు ఏదైనా మిస్ అయితే మిస్ అయి ఉండదు తప్ప. టెంపుల్స్లో అన్నిట్లో ఎక్కడ మీకు అబ్జెక్షన్ రాలేదు? ఎందుకు అబ్జెక్షన్? ఎవరికి రూల్ తెలియదు ఇప్పుడు దాకా. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు ముందుకొచ్చి తీసేస్తున్నారు. కానీ ఇటీవల మీరు ఇటువంటి కేసెస్లోనే ఒక టీం మిమ్మల్ని ఫాలో అవుతుంది ఈ మధ్య రెగ్యులర్గా. అంటే సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ మీ కొన్ని వాక్యాలకి పర్టికులర్గా హిందుతత్వం నుంచి కొంత మైలేజ్ బాగా క్యాచ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని పార్టీ పెట్టాలి అని ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ కూడా అనౌన్స్ చేసినట్టుగా వస్తుంది. నిజం చెప్పండి. అబ్సల్యూట్ ట్రాష్, పచ్చి అబద్ధం. నేను చాలా స్పష్టంగా చెప్పా, టు అడ్రస్ ఈ పబ్లిక్ కన్సర్న్స్ ఉన్నాయి కదా సార్. ఒకే ఒక విషయం సార్, ఇటీవల వైజాగ్కి సంబంధించిన మీ అనుచరుడు విజయ్ చౌదరి అతని పేరు, అతనికి ఐడిపి అనే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల త్రిబుల్ ఆర్ దగ్గరుండి వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. వాస్తవమా కాదా? పచ్చి అవాస్తవం.
విజయ్ మీ ఫ్రెండే కదా? విజయ్ విజయ్ చౌదరి? అతను నా శిష్యుడు. ఉమ్. అందుకే నా ఎలక్షన్ టైంలో నాకు వచ్చి 10 రోజులు అతను క్యాంపెయిన్ చేశాడు. అతను సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు. ఇక్కడ వాస్తవ్యులే, త్రిపురనేని, విశాఖపట్నం దగ్గర సెటిల్ అయ్యాడు. ఆఫ్ లేట్ అతను విశాఖపట్నం యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాడు, తక్కువ టచ్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు టచ్లో ఉంటే ఒకసారి మాట్లాడతారా ఓపెన్గా? క్లారిటీ వచ్చింది. క్లారిటీ ట్రై చేస్తాను. నా దగ్గర నెంబర్ కూడా లేదు. మీరు ఒక్కసారి ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటుంది. ఇంటర్వ్యూలు మాట్లాడేటప్పుడు అనవసరం కానీ, బట్ జనరల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. సో అతను ఏదన్నా ప్లాన్ చేసుకుంటే నాతోటైతే ఇప్పుడు దాకా అతను డిస్కస్ చేయాల. కానీ రిజిస్ట్రేషన్ అయితే అయింది. నాకు తెలియదు. నాకు అసలు ఏదైనా ఉంటే నేను ఓపెన్గా చెప్తారు. అందుకే కదా ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీతో అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడచ్చు. అది ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీలో ఎంత హ్యాపీగా ఉంటే అసలు పార్టీ అవసరం ఎందుకు ఉంటుంది? నేను ఒక ఫోరం టు అడ్రస్ ద పీపుల్స్ కన్సర్న్, ఏదన్నా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నా, అన్యాయంగా ఇప్పుడు నా మీద పడుతున్నారు. సో అలాగా ఇంకెవరైనా అన్యాయానికి గురైతే లీగల్ సపోర్ట్ కానీ, లేకపోతే లీగల్గా ఒక గైడెన్స్ కానీ, ఈ రకంగా చెయ్యి, ఇది నీకు హక్కు ఉంది అనేది కొంత అవేర్నెస్ తీసుకురావటానికి నేను ఒక ఫోరం అయితే పెడుతున్నాను. దానికి పేరు కూడా తెలుగు వీర లేవరా. నేను ఎవడో ఏదో ఛానల్లో అదేదో పార్టీ కింద మాట్లాడాడు. నో ఫోరం అది అది ఒక సొసైటీ టు అడ్రస్ టు అడ్వైజ్ పబ్లిక్ ఆన్ సర్టన్ లీగల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ప్రజలకు ఉన్న హక్కులు ఏంటి, డూస్ అండ్ డూ నాట్స్ చెప్పటం కోసం అది ఒక ఫోరం లాగా. సో నేను ఒకరిద్దరు పర్మనెంట్గా లాయర్స్ని పెట్టి లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి, కోర్టులో ఏదన్నా, హైకోర్టులో ఏదన్నా సమస్యలు ఉంటే వాళ్ళ తరపున పబ్లిక్ ఇష్యూస్ కూడా తీసుకుంటారా దీంట్లో? పబ్లిక్ ఇష్యూస్నే, పబ్లిక్ ఏదైనా మేజర్గా లీగల్గా లేకపోతే ఇష్యూస్నే. మరి ఆ లెక్కన అటువంటిప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బంది జరగదా? ఇప్పుడు తాటి ఆనంద్ కేసే తీసుకో, అతని మీద పోలీసుడు కట్టేశాడు ఎఫ్ఐఆర్. అవతల పలానా రెడ్డి కొట్టేశాడని చెప్పి రెడ్డిని అరెస్ట్ చేశారు, రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తాటి ఆనంద్కి ప్రైజ్ మనీ ఇచ్చారు కేసు పెట్టినందుకు. తాటి ఆనంద్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాడు, అరే బాబు వాడు క్రిస్టియన్, కేసు చల్లదురా అని. వీళ్ళు పట్టించుకోవాలా, కోర్టుకు వెళ్ళాడు, పట్టించుకున్నారు. మళ్ళీ ఆనంద్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, పోయింది. సో ఇలాగ ప్రభుత్వం పట్టించుకోని కేసు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రభుత్వం పట్టించుకోలేదు, ఎందుకంటే ప్రభుత్వానికి ఓట్లు పోతాయన్న భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయం ఉండొచ్చు, అటువంటి డెలికేసీస్ ఉండొచ్చు. న్యాయం కాదు, దీన్ని అడ్రస్ చేయకపోతే అది న్యాయం కాదని తెలిసినప్పటికీ కూడా కొన్ని డెలికేట్ పరిస్థితుల్లో అల్టిమేట్గా ఓటే పరమావధి అని భావించవలసిన పెక్యులర్ సిచ్యువేషన్స్లో ప్రభుత్వం ఏం చేయలేకపోయినప్పుడు మరి ఆరికి న్యాయం జరగాలి కదా. ఇప్పుడు నా మీద 6 SC కేసులు పెట్టారా, అన్యాయమైన కేసులు, అసలు సంబంధం లేదు. నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా, నేను ఎవరి గురించో ఏదో మాట్లాడితే ఇక్కడ ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెడితే మరి కేసు రిజిస్టర్ అయిపోయింది, అది ప్రైజ్ మనీ కూడా వచ్చింది. నేనేదో కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది, నో యాక్షన్ అని. కానీ ఇప్పుడు మీ కేసులో అలాగా ఎంతోమందికి అన్యాయాలు జరుగుతున్నాయి. ఇటువంటి వాళ్ళని మరి పట్టించుకునే పరిస్థితిలో లేరు. కానీ మీకు అందుకనే ఈ ఫోరానికి రావడానికి మీ సొంత, అంటే మీ జీవితంలో జరిగిన కష్టాలు చాలా మందికి వస్తున్నాయి కాబట్టి అటువంటి వాళ్ళ ఇష్యూలు అడ్రస్ చేయడానికి ఒక ఫోరం ఉండాలి అనే ఆలోచనతో. ఇప్పటికీ మీకు ఇంకా కొంత మీరు అనుకున్న కొన్ని పనులు కాలేదు అని మనసులో ఏమన్నా ఉందంటే, పివి సునీల్ వ్యవహారంలో అరెస్ట్ కాకలేకపోవడం, లేకపోతే జగన్ వ్యవహారంలో ఏం పట్టించుకోకపోవడం, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ ఎవరు వ్యవహారాల్లో, అది సునీల్ కుమార్ వ్యవహారంలో అయితే నేను పూర్తి అసంతృప్తితో ఉన్నా.
అవునా? ఓపెన్గానే చెప్పానుగా, ఎన్నోసార్లు చెప్పా. ఇవాళ మీ ఇంటర్వ్యూలో చెప్పడం ఉంది, చాలాసార్లు చెప్పాను. అతను అలా బరి తెగించి బజార్లో ఏమిటో తిరుగుతా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఏమనే సంస్థను పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరి అలా చేయడానికి ఒప్పుకోదు. ఎక్కడ క్లాష్ సర్వీస్ వస్తుంది? రూల్స్ ఎందుకు ఒప్పుకోవు. మీరు అనుకున్న కొన్నిటిని ప్రభుత్వంలో ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ కావడంలో ఎక్కడైనా అదే ఇష్యూ ఉందా? చెప్పాను కదా బ్రో, 1,00,000 కారణాలు ఉండొచ్చు. అతనే చెప్తున్నాడు కదా, నన్ను ముట్టుకుంటే నాకు ఎంతమంది ఓట్లు ఉన్నాయి, నా వెనకాల ఓ పెద్ద జాతి ఉంది అని అతను చెప్పుకుంటున్నాడు. సరే, ఇలాగే నా వెనకాల జాతి ఉంది లేదంటే ఒక ఫోర్స్ ఉందని చెప్పుకునే వాళ్ళకి ఒకటికి 71 కోట్లు వచ్చినాయి మొన్న. బట్ ఏమో ఇతను ప్రూవ్ చేసుకున్నాడు వెనకాల ఉన్నది 70 మంది అని. ఇంకా అతనికి ప్రూవ్ అవ్వలేదు కదా, ఏమో 1 కోటి మంది ఉన్నారని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. అలాంటి భావనలు ఉన్నప్పుడు ఒకసారి పోటీ చేసి వెనకాల ఉన్నది 70 కాకపోతే 80 60 తెలియదాకా మరి ఆ భ్రమలు ఉంటే ఉండొచ్చు. ఏమో నాకు తెలియదు, యథమిద్ధంగా ఇది కారణం అని నాకు తెలియదు. బట్ ఏదైనా కానీ రఘురామ యాక్షన్ అయితే తీసుకోవట్లా. త్రిబుల్ ఆర్ చాలా మందిని ఏకం చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ దెబ్బకి చాలా ఫోరమ్స్, చాలా మంది వ్యక్తులు ఇప్పుడు మీ మీద అటాక్ చేసే డిఫరెంట్ సునీల్ కుమారు, లేకపోతే జాడా శ్రవణో, లేకపోతే విజయ్ కుమారు, ఇంకొకరు, వీళ్ళందరినీ ఏకం చేసేదానికి త్రిబుల్ ఆరే కారణం ఏంటి? నిజమేనా? ఒప్పుకుంటారా? ఏం మరి వాళ్ళందరూ ఇదివరకు విడివిడిగా ఉండేవారా? అంటే ఎవరి ఫోరం వాళ్ళది, ఎవరి కథలు వాళ్ళకు ఉన్నాయి కదా. మీ దెబ్బకి అందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి, ఒకే స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడుతున్నారుగా. మరి ఇందాక మరి నువ్వు చెప్పినట్టు భయం లేకపోతే కలవాల్సిన పని ఉంది. అదేనే ఎట్టో ఒక విధంగా త్రిబుల్ ఆర్ అందరినీ ఒక కూటమిలోకి చేరేస్తున్నాడు అనేది మంచిదే కలిస్తే. ఎందుకంటే తరతరాలుగా వైషమ్యం ఉన్న దళిత వర్గాల్లో 2 వర్గాలు కూడా మరి ఏకం కలిసినాయి. సో దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నెసరిగా అసలు వైషమ్యాలు ఉండవలసిన అవసరం లేదు. అసలు ఏ కులానికి రెండో కులంతో వైషమ్యం ఉండకూడదు. నా ఒరిజినల్ సిద్ధాంతమే అది. నా వలన ఎన్నో తరాలుగా దెబ్బలాడుకుంటున్న 2 దళిత ఇంపార్టెంట్ జాతులు ఏకమైతే ఇంక నిజంగా ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. కానీ ఇంకొక సీరియస్ ఎలిగేషన్ మీ కేసుల్లో కూడా జడన్ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ అవుతాను అని చెప్పి పదే ఎందుకు చెప్తున్నాడు? ఏం చేస్తారు పాపం, అంతకంటే ఏం చేయగలరు? ఏం చేయలేరు. దే హ్యావ్ టు టాక్ లైక్ దట్, దే హ్యావ్ టు యాక్ట్ లైక్ దట్. దానివల్ల మీకు చాలా లైట్ అంతే. శత్రువులు అనవసరంగా పెంచుకుంటున్నావు కదా. శత్రువులు లేకపోతే కిక్కేంటా? నాన్ సెన్స్. శత్రువులు ఉండాల్సిందే, మైండ్ పని చేస్తూ ఉండాలి. ఆ శత్రువు అన్న లేకపోతే నీకు నీ మనుగడకు అర్థమే లేదు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ బై యువర్ ఎనిమీస్ అటిట్యూడ్. అసలు శత్రువే లేకపోతే అసలు నీ ఉనికి అర్థం ఏంటంటున్నా? నో, ఐ వాంట్ ఎనిమీస్. పవన్ కళ్యాణ్తో ఎట్లుంది మీ రిలేషన్? వీ హ్యావ్ గ్రేట్ మ్యూచువల్ రిగార్డ్. నాకు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఒక నటుడిగా ముందు నుంచి కూడా. అండ్ ఆయన అభిమాని బేసిక్గా. నేను అంటే మీరు మొదటి నుంచి సార్ మంచి బిజినెస్ లైన్లో ఉన్నారు. తర్వాత మీకున్న కాంట్రాక్ట్స్ హైదరాబాద్లో అన్నీ మేము దగ్గర నుంచి చూసేవాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఇంత కాంట్రాక్ట్స్, ఇంత ఇది ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రవర్సీలోకి వచ్చేసామని ఏమైనా ఫీలింగ్ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడైనా అనిపించిందా? ఏముంది కాంట్రవర్సీ? ఏముందంటున్నా, అనుకునేవాడు కాంట్రవర్సీ ఏముంది ఇక్కడ? కాంట్రవర్సీ ఏదో గుడి కడతానన్నాను, కడతానికి వీల్లేదన్నారు. ఎందుకు వీల్లేదా బాబు? గుడి కడతానన్నా, కడతానా, ఏముంది కాంట్రవర్సీ? వాళ్ళు కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఉడతూపులకి యువతల వాళ్ళందరూ భయపడిపోయారు. ఓట్లు భయం కావచ్చు, కేసులు భయం కావచ్చు. అసలు కేసులు పెడతానికి వాళ్ళకి అసలు ఏం లేవు, నిలబడదు, లేవు. ఆ షీల్డే లేదు. ఎందుకంటే వస మారిపోయిన తర్వాత
కేసులు పెడతానికి లేదు, దొంగ కేసులు పెడతానికి లేదు. సో ఏముంది, భయపడేవారు జనం. ఎందుకురా బాబు ఏదో ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారా బాబు, ఎందుకు వచ్చింది న్యూసెన్స్ అని చెప్పి కానీ అందరికీ వాస్తవం. అనుకునేవారు. ఇప్పుడు అదేదో కవచకుండలాలతో ఉన్నారనుకున్నారు, అవి ఏమో దేవతా వస్త్రాలు ఇల్లే అని చెప్పి అర్థమైపోయింది. సో ఏముంది, ఇదివరకు భయపడేవారు, కేసులు పెడతారన్నో లేకపోతే ఎందుకురా బాబు అని గొడవకు దూరంగా ఉండేవారు. సార్ అంటే మీరు ఓపెన్గా ఇష్యూ చెప్పాలి సార్. ఇప్పుడున్న 2 సంవత్సరాల మీ పైగా నేను పోరాడేది దళిత హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నాను. దే ఆర్ హ్యాపీ. ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు, ఒక 5%, 10% ఉన్నారు మారిన వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ నవ్వు ఇప్పుడు వీళ్ళందరూ మిషనరీ వాళ్ళు, వీళ్ళందరూ మోసం చేశారు జనాలు. మీరు మారిపోయినా సరే మీకుండి బెనిఫిట్స్ అలాగే ఉంటాయి, సర్టిఫికేట్ అలా ఉంచుకోండి, ఇది ఇదే అని చెప్పారు. బట్ అది కుదరదని తెలిసినప్పుడు మళ్ళీ గర్భాపస్ కూడా వచ్చేయచ్చు చాలామంది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, అవసరం కాబట్టి. ఇంకా బీజేపీ ఫుల్ టచ్లో ఉందా మీకు? అంటే బీజేపీ టచ్ అంటే మాకు మాధవ్ గారు అధ్యక్షులు, మేము ఎప్పటి నుంచో స్నేహితులు. నేను కొన్నాళ్ళు బీజేపీలో ఉన్నాను కదా. అదే అందుకనే అలాగే అలాంటి టచ్లు తప్ప పార్టీగా అంతా ఒకటే కూటమి కదా. కానీ ఇప్పుడు కూటమి టచ్. ఈ 2 సంవత్సరాల కూటమిలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్, కొంత డేటా మొత్తాన్ని త్రిబుల్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంటున్నారు, కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు అని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం? అసలు నీ ప్రశ్న నాకు అర్థం కాదు. అంటే ప్రతి గవర్నమెంట్లో ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోపాలు జరుగుతాయి, కొన్ని స్కాములు జరుగుతాయి, కొందరు నాయకులు వ్యవహరిస్తారు, కొంత ఇది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటాస్ మొత్తం కూడా త్రిబుల్ ఒక టీం పనిచేస్తుంది దాని మీద క్లియర్గా అంటే ఏమంటుంది? అదొక అపోహ అంతే. అసలు నాకు టీమే లేదు. నెంబర్ 1. మీకు టీం లేదా? అంతా మీరే సింగిల్గానే చేసుకుంటారు. మీకు అందుకే ఇంతమంది జనాలు మీ వెనకాల పడతారు, మీ ఫేస్బుక్, మీ ఫాలోవర్స్, మీకు అంత ఎటువంటి టీం మీ వెనకాల పనిచేస్తుంది తెలుసా మీకు అని అనుకుంటారు జనం. కానీ లేదు, నాకు టీమే లేదు. ఆల్మోస్ట్ 1 man షో, టీం లేదు. సరే టీం లేదు, ఓకే. మరి మీ ఇన్ఫర్మేషన్, ఈ గ్యాదరింగ్ ఎక్కడ ఏం జరిగినా అది ఎలా వస్తుంది మీకు? చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఇంకేం కావాలి, ఆ ఫోన్లో వచ్చేస్తుంది. రవిప్రకాష్ గారు ఏం మాట్లాడాడు, కృష్ణమోహన్ ఏం మాట్లాడాడు, లేదంటే రజనీకాంత్ గారు ఏం మాట్లాడాడు, ఇవన్నీ ఎంత చేతిలోనేగా. అలా చూసుకుంటే అరగంటలో అన్నీ వచ్చేస్తాయి అంతే. ఎక్కడో త్వరలో ఏదైనా ఒక బాంబు పేల్చిపోతున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. కొన్ని ఓట్ల రాజకీయం వల్ల కొన్ని ఇష్యూస్, కొందరి విషయంలో పబ్లిక్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి నేను ఒక ఫోరం చేస్తున్నాను, తెలుగు వీరలు ఎవరు అనే పేరుతో మొదలు పెడుతున్నాను. సో అది యాక్టివ్గా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఏ ఫోరం టు అడ్రస్ ది ఇష్యూస్, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకున్న ఇష్యూస్ని. రిడ్రెసల్ సిస్టము, ఇప్పుడు కలెక్టర్ గారి వీక్లీ రివ్యూల్లో తేలని ఇష్యూలు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా న్యాయబద్ధంగా జరగని ఇష్యూస్ ఏదన్నా ఉంటే, సో అటువంటి వాటి గురించి అడ్రస్ చేయడానికి ఒక. మీరు ఉండికి కలెక్టరేట్ తెస్తానన్నారు, ఏమైంది, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అదే ఒక సైట్ చూసాం, ఇప్పుడు ఇంకొక సైట్ కూడా, ఇంకొక 7 ఎకరాలు ఐడెంటిఫై చేసాం ఊరు మధ్యలో. ఒక 7 ఎకరాలు ఒక రకంగా అన్యాక్రాంతమైంది, ఇంకోటి ఉంటే, సో అది మోరల్లెస్ అది అయిపోతుంది. సో 7 ఎకరాలు అది. మనం ముందు చూసింది 4 ఎకరాలు. సో 7 ఎకర్ అంటే కొంచెం పెద్దదిగా వస్తుంది. ఎస్పీ ఆఫీస్ కూడా అక్కడే పెట్టేయచ్చు అనే ఉద్దేశంలో, సో అక్కడనే అనుకుంటున్నాం.
భీమవరం టౌన్ సెంటర్లో. ఏంటి భీమవరం పేరు ఎత్తారు కాబట్టి గుర్తొస్తుంది. ఏంటి భీమవరం మీ చూపు భీమవరం వైపు ఎందుకు మళ్ళుతోంది? అరే ఉండికి భీమవరానికి తేడా లేదు. ఒకప్పుడు దాన్ని ఉండి భీమవరం అని అనేవారు. ఒకప్పుడు దాన్ని ఉండి భీమవరం అని అనేవారు. మీ వల్ల అక్కడ ఎమ్మెల్యే బాగా ఇబ్బందులు పడుతున్నాడు. మేము చక్కటి స్నేహితులం. అందరు స్నేహితులే చెప్తారండి నిజంగా లేదు, రామాంజనేయులు గారు నేను చాలా క్లోజ్, చాలా క్లోజ్. అయితే ఇష్యూస్ ఏం లేవు. దృష్టి మీ అబ్బాయి మేము రోజు భయపడిపోతున్నాడు మీ దెబ్బకి. లేదు లేదు, మేము రోజు మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడుకుంటాం. మేము చాలా క్లోజు. ఐ రెస్పెక్ట్ హిమ్. నాకన్నా 10-12 ఏళ్ళు పెద్దోడు ఆయన వయసులో. చాలా క్లోజ్ మేము, చాలా అంటే చాలా. ప్రతి ఫంక్షన్కి భీమవరంలో కలిసి వెళ్తాం. నేను ఇంతకుముందు మరి అక్కడంతా ఎంపీ చేసిన ఉండే కదా. అదేలే. సో భీమవరం నాకేమీ దూరం ఏం కాదు. నేను ఉండేదే, నా ఇల్లు ఉండిలో ఆల్మోస్ట్ ఆఖరి సర్వే నెంబరు. ఓకే. భీమవరం మున్సిపాలిటీ నాకు 150 మీటర్లు అనుకునే ఉంది. అనుకునే భీమవరంలో కొన్ని ఏరియాలు ఎమ్మెల్యే గారి ఇంటికన్నా నా ఇంటికి దగ్గర. సో ఏరేం కాదు, రెండు బోత్ ఆర్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు ఇది భీమవరం అయితే సరౌండింగ్ 80% ఏరియా నేనే. భీమవరం నుంచి ఉండికొచ్చి మళ్ళీ భీమవరం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఏరియా కూడా చాలా ఉంటుంది. మిక్స్డ్ అయి ఉంది దాంట్లో, కలిసిపోయి ఉంటాయి. అందువల్ల అందులో నాకు ఒక ఇంపార్టెంట్ మండలం ఒకప్పుడు భీమవరం అసెంబ్లీలో ఉండేది. రీఆర్గనైజేషన్ 2009 రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక ఇంపార్టెంట్ మండలం ఉండిలోకి వచ్చింది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, జగన్ సార్ని ఎట్లా మీకు ఉన్న అది తగ్గిపోయిందా? ఈ మధ్య ప్రేమ ఎక్కువ చూపిస్తున్నట్టు ఉంది. ప్రేమ ఎక్కువ చూపెడుతున్నాం ఏం లేదా? ఇది నాకు కూడా న్యూసే. అంటే నేను ఇప్పుడున్న స్థానంలో డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేలు అందరినీ నేను గౌరవించవలసిన బాధ్యత ఉంది. సో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరినీ కూడా సమానంగా గౌరవించవలసిన ఇష్యూ పోస్ట్ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా అందరు ఎమ్మెల్యేలకి గౌరవం ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గౌరవం ఇవ్వాలి డెఫినెట్గా. కాదు ఆయన సభకు రావట్లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది మీకు టచ్లో ఉన్నారు చెప్పండి ఓపెన్గా? వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఎవరు ఉంటారు? మాజీలు ఎక్కడ ఎవరికి వెళ్ళిపోయినా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆ మధ్యన ఏదో ఫంక్షన్ మా కేవీపీ రామచంద్రరావు బట్టి విక్రమార్క గారి అబ్బాయికి రిసెప్షన్ పెట్టారు. సో అక్కడికి చాలామంది వచ్చారు. పేరు నాని గారు చాలామంది వచ్చారు. అందరూ తెలిసిన వాళ్ళే కదా. తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు పలకరించుకుంటాం, డెఫినెట్గా పలకరించుకుంటాం. శత్రుత్వం ఏమీ లేదు కదా నాకు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఓకే. అప్పుడు పార్టీలో కొన్ని పాలసీలు తెలుగు భాష గురించి కావచ్చు, వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, కొన్నిటిలో అభిప్రాయ భేదాలు వచ్చిన మాట వాస్తవం. అంతే తప్ప ఈ లేటెస్ట్ డెవలప్మెంట్, ఈ 2 సంవత్సరాల డెవలప్మెంట్లో చాలా దగ్గర అవుతున్నారు మీకు అని. ఇంతకు మునుపు దూరం అయింది లేదు, ఇప్పుడు దగ్గర అయింది లేదు. కనపడినప్పుడు ఉండే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అప్పటికన్నా ఇప్పుడు పెరిగింది లేదు, తగ్గింది లేదు. జనరల్గా అందరితోటి కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు నేను నా ఎలక్షన్ జరిగేటప్పుడు శివరామరాజు మన ఇండిపెండెంట్ కింద పోటీ చేసినప్పుడు కనపడినా, మరి గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అతను నా మీద తెలుగుదేశం పార్టీ, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను అన్నిట్లు మేమే కదా. అప్పుడు కూడా ఎప్పుడూ చాలా కార్డియల్గా ఉండాం. ఎలక్షన్లో అతను నా మీద కానీ, నేను శివరామరాజు గారి మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోవాలి.
అతను కోటేమని అతను అడిగాడు, మీ నా కోటేమని నేను అడిగాను తప్ప అతను పనికిరానోడు కాబట్టి నా కోటేయండి అని నేను అనలేదు. నా గురించి అతను అలా అనలా. వీ హ్యాడ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అలాగే ఎవరైనా కూడా అంతే తప్ప ఎప్పుడు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి వీళ్ళందరినీ నేను శత్రువులాగా చూసేసి నేను మాట్లాడకపోవటం అలాంటిది లేదు, ఎప్పుడూ లేదు. నెక్స్ట్ ఏదైనా ఎంపీగా పోవాలని అనుకుంటున్నారా? ఏమైనా ఆలోచన ఉందా? అంటే మీరు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. బేసిక్గా నాకు ఎంపీ అంటేనే ఇంట్రెస్ట్. మొన్న ఎమ్మెల్యే అనే ఆలోచన అసలు నాకు లేదు. బలవంతంగా ఇచ్చారు సీటు. ఎప్పుడైతే ఇంకా ఎంపీ అవకాశం పూర్తిగా పోయిందో అప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయవలసి వచ్చింది. విస్తరణ జరిగిపోయేటప్పుడు ఏమైనా మారుతుందా? మీ సీట్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి రేపు విస్తరణ అంటే చేర్పు, కొంత మార్పులు చేర్పులు, మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. మంత్రివర్గం అంటే అది నాకు ఎలా ఐడియా ఉంటుంది. గతంలో అయితే నేను ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటానని అనుకున్నాను, లేవు. సో అంచేత ఆ తర్వాత అనుకుంటాం మానేసాం. ఒక 6-7 నెలలు ఆలస్యంగా ఈ పదవి ఇచ్చారు. ఈ పదవిలో సంతోషంగానే ఉన్నాం. సో అంచేత ఇప్పుడు మళ్ళీ ఇదా లేకపోతే ఇంకోట అనే ఆలోచన అయితే ఖచ్చితంగా లేదా? నాకు లేదు. మీ అభిమానులు మనకు సంబంధం లేని ఇష్యూ కదా అది. డిస్కషన్ ఈజ్ విత్ సమ్వన్. వాళ్ళ మైండ్లో ఏముంటుందో మనకు తెలియదు. సో కాబట్టి దాని గురించి ఒకసారి ఊహించాం, సంపదెబ్బ తిన్నాం, బంగపాటు. సో అందుకని మళ్ళీ ఊహించుకుంటాం మానేస్తే బంగపాటు ఉందిలే కానీ దాంట్లో ఎందుకు ఉండదా? బంగపాటు లేకుండా ఎందుకు ఉంటుంది? నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్పగలవా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పగలం ఖచ్చితంగా, నిజంగా హ్యాపీ. హ్యాపీ. 2 సంవత్సరాల ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటి మీద నేను పార్టీ ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకో వ్యక్తిగా అడగటంలే, ఒక ఓటర్గా, ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీ ఫీలింగ్ ఏంటి? ఇంతకంటే బాగా ఎవరు చేయలేరు. మ్యాక్సిమం శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు, శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకంటే బాగా ఎవరో చేయలేరని అయితే చెప్పగలను. కష్టం. ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిలో శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు. సో మీరు పాస్ మార్కులు ఇస్తారు లేకపోతే 50% ఇస్తారు? లేదు, డిస్ట్రిక్ట్ ఇస్తారు. ఇది మీరు పార్టీ కార్యకర్తగా, పార్టీ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు కదా. ఒక రఘురామరాజు కృష్ణరాజు త్రిపులారు ఒక ఓటర్గా మీరు డిస్టింక్షన్ ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంత ఇస్తారు? ఇవన్నీ ఇండివిజువల్గా ఎందుకు? ఆయన మా అందరికీ ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ నేనే ఉన్నాయా బాబు ఆయనకి ర్యాంక్ ఇవ్వడానికి? ఆయన ఎమ్మెల్యేలకి నీ ర్యాంక్ ఇది అని ఇస్తా ఉంటే మా నాయకుడు ఆయనేమో ఆయనే కదా మీకు ఇస్తున్నాడు నియోజకవర్గంలో పిలిచి. హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ మేము హెడ్ మాస్టర్ గారికి ర్యాంకులు ఎలా ఇస్తాం? లోకేష్ గారికి మా అందరికీ కలిపే మా హెడ్ మాస్టర్ గారు ర్యాంకులు ఇస్తున్నారు. సో అంచేత అందరికీ ఇండివిజువల్ ర్యాంకులు మనం అక్కడ చెప్తాం. సార్ 29 సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు రాబోతుంది సార్? ఎందుకంటే మనం ఇంకా చాలా 2 months ఎక్స్టెండ్ అయిపోతున్నాం, వద్దు అంటే సరిపెట్టేద్దాం అంతే. ఇదే లాస్ట్ క్వశ్చన్. 29 ఎలక్షన్స్కి కూటమిలో అంటే చంద్రబాబు ఫోకస్ అవుతుందా లేకపోతే ఇంకొకరు ఫోకస్ అవుతారా? ఇంకొకరు ఫోకస్ సీఎం అభ్యర్థిగా అంటే ఎలా చూస్తారు దాన్ని? ఏమో అది ఇప్పుడు మనకేం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు అంటే ఈ 5 ఏళ్ళు అయితే ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని చెప్పి మా కూటమిలోని తెలుగుదేశం తర్వాత బిగ్గెస్ట్ పార్టీ మరి ఆయన అంత స్పష్టంగా చెప్పారు. సో అది చంద్రబాబు నాయుడు గారికి
దానికి ఒప్పుకుంటే ఆయనే ఉంటారు. సో ఆయనకి సమ్మతం, పవన్ కళ్యాణ్ గారి అభిమతం అన్నీ ఒకటే అయినప్పుడు నాయకుల దాని మీదే ఉంటుంది. సో నేను కేవలం నిమిత్త మాత్రం. కార్యకర్తలం ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నాం. ఒక చిన్న సామాజిక సేవా సంస్థ అయిన తెలుగు వీర లేవరాలో ఫార్ యాక్టివ్ రోల్లో ఉండబోతున్నాను. అయిపోయింది. లేదు అయిపోయింది. యాజ్ గుడ్ యాజ్ అయిపోయినట్టు. రైట్ సార్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.